నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోడీ తన డిగ్రీ బయట పెడతారా? ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే సవాలు. ఆ బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్థులను బహిర్గతం చేయాలని డిమాండ్ అంటూ చూస్తాం. నిజంగా ఈ దేశంలో ఇంత దారుణమైనటువంటి దేశం అధోగతి పాలవుతున్నటువంటి ఈ సమయంలో ఒక్కడై ప్రశ్నిస్తున్నాడు అభిజిత్ దీప్కే. సో దళితుడు, మళ్ళా ఆయనను దళితుడు మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తాడు? దళితుడు విదేశాలకు పోయి ఎట్లా చదువుకుంటాడు? దళితుడికి స్కాలర్షిప్ ఎట్లా వస్తుంది? దళితుడికి లోన్ ఎట్లా వస్తుంది? విదేశాలకు పోయేటువంటి ఆ పరిస్థితిలో ఆయన ఎట్లా విదేశాలకు పోయి చదువుతాడు? దళితుడు కదా. ఈ వర్ణ వ్యవస్థలో, ఈ మెట్ల వ్యవస్థలో మా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ఎట్లా చదువుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అభిజిత్ దీప్కే పైన రకరకాల విమర్శలు చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటే అభిజిత్ దీప్కే తెలివిగా చాలా పద్ధతిగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, సో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో నేను అన్ని వివరాలు చూపిస్తా, ప్రధాని నరేంద్ర మోడీతో సహా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేంద్ర మంత్రులు వాళ్ళ యొక్క డిగ్రీలు చూపిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఏమంటాడు, కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా చదువుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాలన్నటువంటి ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారికి దీప్కే కౌంటర్ ఇచ్చారు. నా విద్యకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ లోన్ వివరాలను వెల్లడిస్తా. మరి చక్రవర్తి మీ నాయకుడు మోడీ తనకున్నటువంటి అసలైన డిగ్రీని బయట పెడతారా అని ఆయన ప్రశ్నించారు. పట్టాను బయట పెడతారా? అలాగే బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్థులు బహిర్గతం చేయాలంటూ దీప్కే సోమవారం ఎక్స్లో పోస్టారు. మామూలు యువకుడు అమెరికాలో చదువుకుంటే వీరంతా బాధపడుతున్నారని విమర్శించారు. అన్ని అనుమానాలు తీరడానికి తన ఎడ్యుకేషన్ లోన్ వివరాలు తెలియజేస్తానని, ప్రధాని నిజమైనటువంటి డిగ్రీ చూపించాలని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. నిజంగా మీరు రాసి పెట్టుకోండి, ఈ అభిజిత్ దీప్కేను అంత ఈజీగా వదిలిపెడతారనుకుంటారా కేంద్ర ప్రభుత్వం? మోడీ వీళ్ళంతా 100% ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్ని రకాల ఆరోపణలు ఖచ్చితంగా ఆయన మీద చేస్తారు, అందులో నో డౌట్. సో ఆయన యొక్క ఇమేజ్ని కానీ, ఆ కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కానీ మొత్తం నీరుగార్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, అందులో నో డౌట్. సో మళ్ళీ అందులో ఆయన దళితుడు. సో దళితుడిని అసలే ఎదుగని గారు గుర్తుపెట్టుకునేది, ఈ దేశంలో దళిత బహుజనులకు ఈ దేశంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉండకుండా, అధికారాన్ని చెలాయించే హక్కు ఉండకుండా చాలా ఒక మెట్ల వ్యవస్థను ఏ విధంగా చేసి మన దేశాన్ని ఆడుకుంటూ మనందరూ గమనించాలి. ఈ దేశంలో ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళే ఏలాలి, కులానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా అభిజిత్ దీప్కే గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఈరోజు అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆయన పైన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి, అన్ని రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా.